హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. గరికపాటి ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికత పరంగా ఆయన మాట్లాడే మాటలు, ఆయన ప్రవచనాలే గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఒక 2-3 మంత్స్ బ్యాక్ మనము చూసుకున్నట్టయితే ఈ ఒక చిన్న కాంట్రవర్సీలో అయితే ఆయన ఇరుక్కున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఒక ఫంక్షన్లో ఆయన ప్రవచనాలు చెప్తున్నప్పుడు అక్కడ ఆయన గెస్ట్గా రావడం జరిగింది. సో ఆయన ఫోటోలు తీసుకుంటున్న సమయంలో మీరు అట్లా ఫోటోలు తీసుకుంటే నేను వెళ్ళిపోతానండి అని చెప్పేసి గరికపాటి అనడం జరిగింది. ఆయన అన్న వెంటనే అటు చిరంజీవి హుందాతనంతో వచ్చి క్షమించండి అంటూ వచ్చి కూర్చున్నారు. ఆ వీడియో ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా చెక్కలు కొడుతోంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో పైన ఒకప్పటి చోటాకే నాయుడు ఆయన దీనిపైన ఒక రివ్యూ ఇవ్వడం జరిగింది. అంటే దానిపైన రెస్పాండ్ అయ్యారని చెప్పొచ్చు. ఇటు చిరంజీవి అనగానే మనందరికీ 3 దశాబ్దాలుగా అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా సినిమాలలోనే ఎక్కువగా ఉంటూ సినిమా కెరియర్నే తన లైఫ్ టైం చేస్తాను అని చెప్పేసి అనుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా చిరంజీవి అని చెప్పొచ్చు. డ్యాన్స్ పరంగా అసలు డైలాగ్స్ పరంగా, డ్యాన్స్ పరంగా, ఆయన మూవ్స్ పరంగా మంచి స్టార్డమ్ సంపాదించుకున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఇటు ఆయన ఫ్యామిలీకి సంబంధించి అటు ఆయన ఫ్యాన్స్కి సంబంధించి ఎంతో మంచి స్టార్డమ్ సంపాదించుకున్న ఆయనకి మీరు అనాల్సిన మాటలేనా అవి? ఆయన అండ్ ఇప్పటి వరకు ఒక అప్పటి జనరేషన్లో 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్న ఏకైక స్టార్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి అని చెప్పొచ్చు. సో మరి మొత్తంగా చూసుకుంటే ఇటు మెగా ఫ్యామిలీలో నాకు ఆయనతోని చాలా మంచి అనుభవం ఉంది. మంచి వ్యక్తి. అలాగే సినీ ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటున్న ఎంతోమందికి ఆయన ఒక మంచి రూట్ని అయితే చూపిస్తారు అని చెప్పొచ్చు. అంత మంచి రూట్ని అలాగే ఆయన దానికి సంబంధించి ప్రతి ఒక్క స్టెప్లో కూడా ముందుకు వెళ్తున్న ఆయన మీరు అప్పటికి సంబంధించి ఆయన మెమొరీస్ అన్నీ చెప్తూ ఆయన అయితే ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ప్రజెంట్ ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అని చెప్పుకోవచ్చు. ఆ పోస్ట్ పరంగానే ఇటు గరికపాటి ఒకప్పుడు అన్న మాటలు అవి ఆయన హుందాతనాన్ని చూపిస్తూ ఉన్నాయి అనే వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి చిరంజీవి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.